So hi everyone. Today I am going to introduce one of my very favorite student whose journey right from Bapatla to Hyderabad, how he became the software engineer. So every week I am going to bring you such success stories in this episode. The episode name is Students Success Corner. Okay, so I'm going to introduce Mr. Aditya. So this interview will be in Telugu and English language mix, so that our community people can understand more clearly how to become a software engineer. Okay. So Aditya, the hot seat is yours, and నీ జర్నీ షేర్ చేయి, ఎలాగా ఏంటి? సో స్టార్ట్ ఇది యాక్చువల్గా 2017 May 4th ఐ రిమెంబర్ ఎంసెట్ ఎగ్జామ్స్ అయ్యాయి సార్ మాకు. ఓకే. ఎంసెట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత నేను యాక్చువల్గా బోడవెల్లి గవర్నమెంట్ కాలేజ్ విజయవాడ ఇంటర్మీడియట్ చదివాను. ఓకే. అంటిల్ ఇంటర్మీడియట్ వరకు కూడా నేను ఐ హావ్ బీన్ ఇన్ స్మాల్ టౌన్స్ లైక్ నడదవోలు, okay, Rajahmundry and those places. So basically I have studied in small schools where there is no computer education. okay, So intermediate అయ్యేంత వరకు కూడా I have never touched, అంటే నేను ఒక కంప్యూటర్ ముట్టుకోలేదండి. ఇంటర్మీడియట్ వరకు. ఇంటర్మీడియట్ వరకు ఏ ఇయర్ అది? I don't know. Which year that is? Year 2000 ఎంసెట్ నేను 2007 లో రాశాను సార్. 2007. Yes, 2007 May 4th. Okay. May 4th ఎంసెట్ రాశాను సార్ నేను. Okay. I still remember the date because it's a very fantastic date for me. I have ఆ డే చేంజ్ చేసింది సార్ నా లైఫ్, నా కెరీర్ మొత్తం చేంజ్ చేసింది యాక్చువల్గా. ద డేట్ ఈస్ June 4th, 2007. Okay. I have joined in your classes. Okay. సో మీ ఇన్స్టిట్యూట్ లో నేను యాక్చువల్గా మా ఫాదర్ ఏమన్నారంటే, ఇలాగ ఇంటర్మీడియట్ అయిపోయింది కదా, ఖచ్చితంగా ఎంపీసీ చదువు కాబట్టి ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వాలి. ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యేటప్పుడు ఏంటంటే యూ షుడ్ హ్యావ్ ఎ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అని చెప్పి నన్ను దగ్గరలో మీ ఇన్స్టిట్యూట్ ఉండేది, ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేశారు. అది కూడా ఏంటంటే ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవడానికి బేసికల్ గా. ఓకే. సో నేర్చుకోవడానికి జాయిన్ అయ్యాను నేను. అయితే ఎక్కడో నా స్కూల్ ఫ్రెండ్ ఎవరో కనిపించి he joined in your C classes basically. Okay. I don't know what C is and I don't know what programming language is at that time. Okay. I want to be with him, so I joined in your class basically. That is on June 4th, 2007. Great. I remember. Dates కూడా అలా గుర్తున్నాయండి. So the book I used to write your notes. Oh my God. So I still have the date, the first class date, that is Really? So excited. So ఇది యాక్చువల్గా మోస్ట్ రిఫర్డ్ బుక్ ఇన్ మై లైఫ్. దిస్ ఈస్ ఓకే. ఎందుకంటే నాట్ ఓన్లీ ఫర్ మీ, ఫర్ మెనీ పీపుల్ ఇట్స్ ద మోస్ట్ రిఫర్డ్ బుక్. నేను యాక్చువల్గా ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్ దిస్, ఇట్ ఈస్ ఫ్యాక్ట్ అండ్ రియల్. ఎందుకంటే మనం కొన్ని విషయాలు మనం చూసిన వెంటనే fall in love with them or we fall in love with those things. అలాగే నాకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు, అలాగా ప్రోగ్రామింగ్ అనేది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎక్కడ జరిగిందంటే యువర్ ఇన్స్టిట్యూట్, యువర్ క్లాస్ ఆన్ 4th June 2007. ఎందుకంటే సార్ యాక్చువల్లీ బ్లూ మై మైండ్. ఐఎమ్ అన్ ఎవిడ్ రీడర్ సార్. నేను యాక్చువల్గా నా స్కూల్ డేస్ నుంచి ఏదైనా చిన్న పేపర్ ముక్క కనిపిస్తే చాలు ఐ యూస్ టు రీడ్ ఇట్. సో ఐఎమ్ అన్ ఎవిడ్ రీడర్. ఐ యూస్ టు రీడ్ మెనీ బుక్స్, రైట్. అంటే కొన్ని సమ్ థింగ్స్ విల్ బ్లో అవర్ మైండ్. మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఐ డోంట్ నో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్, బట్ ఇట్ బ్లూ మై మైండ్ దట్ కంప్యూటర్ అనేది ఎంత గొప్ప పనులకు వాడతారు, ఇంత గొప్ప విషయాలు చెయ్యొచ్చు ఒక కంప్యూటర్ వాడి, సో మెనీ థింగ్స్ కెన్ బి డన్ అనేది నాకు ఐ డోంట్ నో ఎట్ దట్. Until then I realized, and it was a new eye opener for me, and it
door opening for me. ఓకే. So I think you remember, sir, మా క్లాస్ జనరల్ గా 8 o'clock స్టార్ట్ అయ్యేది. 8 to 10 క్లాస్ ఉండేది. ఆఫ్టర్ దట్ 1 hour ఏమో ల్యాబ్ ఉండేది. ల్యాబ్ ప్రాక్టీస్ ఉండేది. ఐ యూస్ టు స్టే టిల్ ద ఇన్స్టిట్యూట్ ఫర్ క్లోజ్. అంటే రాత్రి ఇన్స్టిట్యూట్ క్లోజ్ అయిపోయేదాకా నేను అక్కడే ఉండేవాడిని. 9 o'clock వరకు. రాత్రి 9 o'clock దాకా. మార్నింగ్ 8 o'clock వచ్చి. ఓకే. అంటే ఎక్కడ కంప్యూటర్ ఖాళీ ఉంటే అక్కడ కూర్చునేవాడిని. ఓకే. రకరకాల ప్రాక్టీస్ చేస్తున్నాను. ద మెయిన్ థింగ్ అంటే నేను ఒక విషయం ఏం చెప్పాలనుకుంటున్నాను, మనకి తెలియని విషయం మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు కలుగుతుందంటే అది మన పరిచయం చేసే వ్యక్తి వల్ల కలుగుతుంది. ఓకే. సో వాట్ ఐ ఫీల్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఈజ్ టీచర్ ఇస్ ద పర్సన్ హూ కెన్ ఇగ్నైట్ అవర్ డ్రీమ్స్. అంటే డ్రీమ్స్ గోల్స్ కింద ఎప్పుడు మారుతాయంటే ఒక ఇగ్నిషన్ ఉండాలి. ప్రతి దానికి ఒక ఇగ్నిషన్ ఉండాలి. ఆ ఇగ్నిషన్ టీచర్ అనే వ్యక్తి ఇవ్వగలుగుతారు. సో I call you as my first guru. థ్యాంక్ యూ సో మచ్. అది ఎంత ఇంపాక్ట్ అయిందో మీకు చెప్తాను సార్. ఆఫ్టర్ దట్ నేను సి చేశాను మీ ఇన్స్టిట్యూట్ లో. సి ఎండ్ ఆఫ్ ది సి ఆల్మోస్ట్ సి ఎండింగ్ వచ్చే స్టేజ్ లో నేను C++ జాయిన్ అయ్యాను. C++ తర్వాత .NET చేశాను. ఓకే. .NET తర్వాత జావా చేశాను. సో ఇంజనీరింగ్ ఇన్ యువర్ ఇన్స్టిట్యూట్. సో దీస్ ఆర్ ద బుక్. ఓకే. ఓ బాగుంది. రియల్లీ నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. 13 years బ్యాక్ బుక్స్ ఉన్నాయంటే ఇంకా. These are the books I saved it. This is my C language book and this is my workbook. My programs practice reading, right. So this is my C++ book. Okay. సో బుక్స్ నేను పెట్టుకున్నాను సార్. ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడు నేను రాసుకున్నాను. ఇప్పటికి కూడా నేను అది చదువుతుంటే వెనెవర్ ఐ గెట్ సమ్ డౌట్ ఇన్ బేసిక్ ప్రోగ్రామింగ్ ఎప్పుడైనా రిఫర్ చేసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఏంటంటే నేను చాలా మంది దగ్గర చాలా కోర్సెస్ నేర్చుకున్నాను సార్. చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను బేసిక్. ఆల్ త్రూ దట్ ప్రాసెస్ ఐ ఫెల్ట్ దిస్ ఇస్ ద క్లాస్ ఏ స్టైల్ ఆఫ్ బుక్స్. ఓకే. కానీ 9 years ఎక్స్పీరియన్స్ ఉండి కూడా బుక్స్ రిఫర్ చేయవలసిన అవసరం ఉందా ఇప్పుడు? రియల్లీ సార్ ఖచ్చితంగా సార్. నేను అక్కడికే వస్తాను సార్. ఆ పాయింట్ దగ్గరకు వస్తాను. ఓకే. సో బేసికల్ గా అయితే నేనేం చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం అయితే అంటే కనుక నేను ఒక CRO సార్. నేను పనిచేసేది ఒక క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటారు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక స్టడీ డ్రగ్ ఒక మెడిసిన్, ఆ మెడిసిన్ బయటకు వచ్చేటప్పుడు అది మాలిక్యులర్ ఫార్ములా డిజైన్ చేసిన దగ్గర నుంచి మార్కెట్ లోకి రిలీజ్ అయ్యేంత వరకు దెర్ ఇస్ అ లాంగ్ ప్రాసెస్ ఆఫ్ 15 years. సో ఈ 15 years ప్రాసెస్ లో ఈ స్టడీ ఈ డ్రగ్స్ ఏం చేస్తారంటే ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు. అది హ్యూమన్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు, యానిమల్స్ మీద రకరకాలుగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు. సో ఈ ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు ఆ డేటాని ప్రాసెసింగ్ చేయాలి, అనాలిసిస్ చేయాలి. అది వాళ్ళకి క్లయింట్ కి బేసికల్ గా ఏంటంటే క్లయింట్స్ వాళ్ళందరూ కూడా సైంటిస్ట్ బేసికల్ మా క్లయింట్స్ అందరూ. ఓకే. కంపెనీ బిగ్ కంపెనీస్, ఈ మెడికల్ కంపెనీస్ అన్ని కూడా మా క్లయింట్స్ అండి. సో వీళ్ళు ఏం చేస్తారంటే దే డోంట్ నో మచ్ టెక్నికల్ నాలెడ్జ్ బేసికల్ గా. దే ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అస్. ఓకే. ఫ్రమ్ ద ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో సమ్ టైమ్స్ వాళ్ళ క్వశ్చన్స్ ఎంత వియర్డ్ గా ఉంటాయంటే యునో వీ థింక్ దేర్ ఆర్ అబ్సర్డ్ క్వశ్చన్స్ బట్ we need to explain to them. At that point of time, the basics of we are explaining to a layman. Okay. Right, sir? So, suppose ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఒక సి ప్రోగ్రామింగ్ ఎలా పనిచేస్తుంది అనేది ఒక 10th class స్టూడెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి. రైట్. సో at that point of time we need basic keywords. సార్ అలాంటి టైమ్స్ లో నేను మీ రిఫర్ చేస్తాను సార్, మీ నోట్స్ రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ టైం నేను మీ క్లాస్కి అటెండ్ అయినప్పుడు ఐ వాజ్ ఎ లేమ్యాన్. ఓకే. ప్రోగ్రామెటికలీ ఐఎమ్ ఎ లేమ్యాన్. అండ్ నేను యాక్చువల్గా మీ వర్డ్స్ ఎలా పర్సీవ్ చేశానో ఐ వాంట్ టు యూజ్ దోస్ వర్డ్స్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్, మై క్లయింట్స్ అండర్స్టాండ్. ఓకే. నాకు అసలు అంటే ఎంతలా ఉపయోగపడుతుంది అనేది నాకు నిజంగా తెలియదు నువ్వు చెప్పేంత వరకు. రియల్లీ ఐ నీడ్ టు స్టిల్ వర్క్ హార్డ్ మోర్ అయితే ఇంకా. సో లేటర్ ఆన్
సో కమింగ్ బ్యాక్ టు వాట్ ఐ వాజ్ సేయింగ్, ఆ తర్వాత నేను ఎంసెట్ కౌన్సిలింగ్ లో నాకు యాక్చువల్గా చాలా ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేది. అయితే నేను ఆల్ త్రూ దిస్ ప్రాసెస్ నేను యాక్చువల్గా మీ బిఫోర్ జాయినింగ్ యువర్ క్లాస్ ఐ వాజ్ నాట్ డిసైడెడ్ టు విచ్ స్ట్రీమ్ ఐ షుడ్ గో. అంటే మెకానికల్ అలా ఈసీ అలా చాలా మంది బేసికల్ గా రిలేటివ్స్ లో ఫ్రెండ్స్ లో ఏమని చెప్తారంటే అందరిని అడుగుతుంటారు, ప్లస్ చాలా మంది అడుగుతారు. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన స్టూడెంట్ కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఏ స్ట్రీమ్ లో జాయిన్ అవ్వాలి, అంతే కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అందరికి. అవును సార్. అండ్ మార్కెట్ లో బాగా ఉన్న స్ట్రీమ్ లో జాయిన్ అవ్వడం ఒక దారి సార్. అండ్ గోయింగ్ ఇన్ స్ట్రీమ్ విచ్ వీ లవ్ ఒక దారి. సో యాక్చువల్లీ యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ కంప్యూటర్స్. సో నేను మా ఫాదర్ కి యాక్చువల్గా ఐ గాట్ ఎ వెరీ గుడ్ ర్యాంక్. ఐ థింక్ 2000+ ఐ గాట్. I don't exactly remember the rank. అయితే I actually fell in love with the computers and మా ఫాదర్ చెప్పాను నేను యాక్చువల్లీ ఈజీ వస్తుంది సార్ చాలా చోట్ల. సో ఐ సెడ్ ఐ వాంట్ టు గో టు సిఎస్సి ఎనీ కాస్ట్. సో నేను యాక్చువల్గా 2017 సెప్టెంబర్ లో నేను బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ అయ్యాను. నేటివ్ ప్లేస్ రాజమండ్రి? ఎస్ సార్, నాది రాజమండ్రి సార్. నేటివ్ ప్లేస్ నాది రాజమండ్రి. ఓకే ఓకే. సో యాక్చువల్లీ నేను ఇంజనీరింగ్ లో ఉన్నంతసేపు నేను యాక్చువల్గా I used to think sometimes I have done a mistake by joining so far, because I'm missing classes, your classes, and I miss native places a lot. Okay. ఎందుకంటే సార్ బాపట్ల, గుంటూరు, విజయవాడ ఏరియాస్ లో సార్ there are a lot of institutes who teach many programming languages, but the quality of teaching is too bad. Okay. ఎందుకంటే నేను మీ దగ్గర సి క్లాస్కి అటెండ్ అయిన తర్వాత సరదాగా సి క్లాసెస్కి వెళ్తున్నామండి. ఎందుకంటే ఐ స్టిల్ రిమెంబర్ సార్, మీరు ఒకసారి నాకు ఒక మాట చెప్పారు యాక్చువల్గా. ఏంటంటే మీ సి క్లాస్కి అటెండ్ అవుతున్నప్పుడు మీరు హైదరాబాద్ వెళ్ళారు 3 days. హైదరాబాద్ వెళ్ళినప్పుడు మీరు మా క్లాస్లో ఏమని చెప్పారంటే, నేను ఒక సి క్లాస్కి అటెండ్ అయ్యానని చెప్పారు. ఓకే. అయితే నాకు అర్థం కాలేదు, ఎందుకంటే యు ఆర్ టీచింగ్ అస్ సి, మీరు ఎందుకు అటెండ్ అయ్యారని అడిగాను నేను యాక్చువల్గా ఆ రోజు. అడిగితే అప్పుడు మీరు ఏమన్నారంటే, ఐ వాంట్ టు నో హౌ అదర్ పీపుల్ ఆర్ టీచింగ్ అని చెప్పారన్నమాట. ఇట్స్ రియలీ గ్రేట్ థింగ్ సార్. ఎందుకంటే బీయింగ్ ఎ ట్యూటర్ యువర్ సెల్ఫ్, అటెండింగ్ అదర్స్ టీచింగ్ అదర్స్ క్లాసెస్ ఇస్ ఏ బిగ్ టాస్క్, అండ్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఈగో. సో బేసికలీ ఆ తర్వాత ఏమైందంటే, ఐ థాట్ ఆఫ్ whenever I get some time I used to attend classes. Basically I want to see how people are find different things. ఓకే. సో ఆ తర్వాత ఏమైందంటే, ఇంజనీరింగ్ లో జాయిన్ అయిన తర్వాత బేసికల్ గా నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, ఇదంతా మేబీ సమ్ పీపుల్ మే థింక్ ఇట్ ఇస్ అన్ ఎగ్జాగరేషన్, బట్ ద వే ఆఫ్ థింకింగ్ అబౌట్ డిఫరెంట్ థింగ్స్ గాట్ చేంజ్డ్ ఇన్ మై లైఫ్ సార్. బేసికల్ అప్పటిదాకా ఐ యూస్ టు రీడ్ బుక్స్ అండ్ రైట్ ద ఎగ్జామ్స్ అండ్ దట్స్ ఆల్, దట్ ఇస్ ఓవర్. మనకు అయిపోయింది, మార్క్స్ వచ్చేవి, మంచి మార్క్స్ వచ్చేవి. I used to get 90%, 95% all over my career. Okay. So I never thought of learning things basically. Okay. Both are very different, sir. Getting marks and learning things are very different. Right. ఆ తర్వాత ఎప్పుడైతే once I started feeling the enjoyment of programming knowledge, engineering attend అయిన తర్వాత నేను I have decided that I should learn lot of things in engineering. These 4 years. You won't believe, sir, I almost read literally 1,000+ books in my engineering. God. Okay. Because Bapatla Engineering College library is one of the biggest libraries in India. But people never used to use that library. Okay. So నేను రకరకాల బుక్స్ చదివాని, తర్వాత బేసికల్గా మా సబ్జెక్ట్ సంబంధించిన బుక్స్ లేదా బయట బుక్స్ కూడా చదివాను సార్. అండ్ ఈ ప్రాసెస్ లో ఏమైందంటే, బికాస్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ ఐ యూస్ టు అటెండ్ సమ్ సెమినార్స్ అవుట్ సైడ్ డిఫరెంట్ కాలేజెస్ లో ఏమైనా సెమినార్స్ జరుగుతున్నప్పుడు, టెక్ ఫెస్ట్ జరుగుతున్నప్పుడు అవి అటెండ్ అయ్యేవాడిని. అటెండ్ అయితే ఐ రియల్లీ స్టార్టెడ్ ఎంజాయింగ్ దట్ ప్రాసెస్, అండ్ మా ప్రిన్సిపల్ కానీ మా హెచ్ఓడి కానీ దే యూస్ టు సపోర్ట్ అస్ a lot. So I have attended IIT Mumbai, Mood Indigo in IIT Chennai, and a lot of other Sarang in IIT Chennai, and all these are tech fest and hackathons and a lot of things. And the biggest achievement in my engineering is I have done almost
12 or 13 projects. Oh my God. Okay. అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్. అది యాక్చువల్గా ఫ్యూ అంటే ఒకళ్ళిద్దరు మా ఫ్రెండ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, నేను చేశాను. సో నేను యాక్చువల్గా ఏమైందంటే దిస్ ఈజ్ ది ఎంటైర్ దిస్ థింగ్ ఇస్ అ సెపరేట్ పార్ట్ అండ్ ఐ హావ్ అటెండెడ్ ఐఐటి ముంబై సార్. ఒక టెక్ ఫెస్ట్కి ఐఐటి ముంబై అటెండ్ అయినప్పుడు I mean, I'm not blaming or insulting anybody, but IIT students, non-IITians, they look down actually, basically. తక్కువ చేసి చూస్తారు. Yes, sir. చాలా తక్కువ చేసి. I couldn't take it. అది తీసుకోలేకపోయింది సార్. So, because, I am, people look up to me in my college. Okay. So, when somebody looked down to me, I couldn't take it. So basically, I have started understanding how they are processing and how they are doing things. అది చూసినప్పుడు నాకు యాక్చువల్గా ఏమనిపించిందంటే somewhere they are right, basically, because they are getting good knowledge and good way to deal the things. So అప్పుడు నేను అక్కడ చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక క్లబ్ స్టార్ట్ చేసింది సార్. నేను మా కాలేజ్లో మాడ్యూల్ అని ఒక క్లబ్ స్టార్ట్ చేసింది. So our club is a very successful club in my college, and it's one of its kind in the entire area. So computer science, basically computer programming, computer technologies సంబంధించిన డిస్కషన్స్ చేసిన క్లబ్ అన్నమాట సార్. సో ఆ క్లబ్ లో నన్ను ఎవరన్నా వచ్చి మా జూనియర్స్ యాక్చువల్గా ఐ హావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ మై జూనియర్స్, లైక్ లాట్ ఆఫ్ ఫాలోవర్స్. So literally I used to have contact with hundreds of my juniors. Okay. Come to me because ఎందుకంటే సార్ నేను రకరకాల ప్రాజెక్ట్స్ చేసేవాడిని. లైక్ మా లెక్చరర్స్ కూడా they used to be very happy with me and they used to encourage me about this. So మా జూనియర్స్ కి యాక్చువల్గా ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు I used to help them. So I help చేసినప్పుడు యాక్చువల్గా again you are the inspiration at that point of time. Okay. Because I always learned the way of teaching from you. So explanations అవి నేను చెప్పాను. Many of my colleagues and many of my friends, my classmates, తర్వాత మా జూనియర్స్ కానీ మీ సి బుక్ మీద డిపెండ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. Really? Yes, sir. Almost they used to take అంటే ఆల్మోస్ట్ గా మా పక్కన బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ తో పాటు 2-3 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి. సో బేసికల్లీ అందరం ఓకే, బాపట్ల మెయిన్ టౌన్ అక్కడ. సో బాపట్లలోనే రూమ్స్ తీసుకుంటాం. సో మా పక్కన వేరే ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ఉంటారు, ఇలా ఉంటారు. సో నా దగ్గర నుంచి ప్రింట్అవుట్స్ అంటే నా బుక్ ని ప్రింట్అవుట్స్ తీసుకుని తర్వాత దిస్ టు టేక్ ద ప్రింట్అవుట్స్ అండ్ రీడ్ ఫర్ ద అండ్ ఎవ్రీబడి యూస్ టు సే ఎవరిది ఇస్తారు ఇది అని చెప్పి నేను ఎప్పుడో చెప్పి మా గురువు గారు అది అని చెప్పాను. ఓకే. You won't believe it, sir. Like almost 1 month back, my office lo kuda discuss cheyali. This 1 month back. 1 month back. Oh, 9 years journey needi asla actually ga. Avunu sir. So ee 1 month back discuss kuda ఇది actually ga ఇంటర్వ్యూ చేసి అంటే నేను యాక్చువల్గా మా కంపెనీలో సమ్ ఆఫ్ ది టైమ్స్ నేను ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాను, టెక్నికల్ ఇంటర్వ్యూస్ అవి చేస్తూ ఉంటాను. అయితే అలా చేసినప్పుడు అంటే ద రోల్ ఈస్ ఫర్ డేటాబేస్ ప్రోగ్రామర్ రోల్ కంటే ఇంటర్వ్యూ వాళ్ళు అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ బ్యాడ్ బట్ అబౌట్ ఎనీ ఒక డేటా టేబుల్లో మాక్సిమం వాల్యూ అయిన డేటా టేబుల్ 5 years experience on candidates. So what I felt was the basics of programming అనేది మిస్ అవుతున్నారు సార్ జనం యాక్చువల్లీ. ఓకే, ఫౌండేషన్ లేదు జనాల్లో. డైరెక్ట్ నన్ను వచ్చి మా జూనియర్స్ అడిగేవారు, అన్న బయట ప్రోగ్రామింగ్ ఏది బాగుంది అన్న, దేనికి జాబ్స్ ఎక్కువ ఉన్నాయి అనేవారు అని అడుగుతారు. ఇప్పుడు కూడా అడుగుతారు. నాకు ఆల్మోస్ట్ నా ఈమెయిల్లో ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ రెజ్యూమేస్ ఉంటాయి, మా జూనియర్స్ పంపిస్తాను. అయితే నేను వాళ్ళందరూ ఒకటే మాట చెప్పేవాడిని, ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక డేటాబేస్ లాంగ్వేజ్, ఒక నెట్వర్కింగ్ కాన్సెప్ట్
ఈ మూడు ఖచ్చితంగా ఉండాలి. ఒక ఏ ఫ్రెషర్ కైనా సరే ఈ మూడు ఇంపార్టెంట్. ఈ మూడిట్ల మీద బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఐఎమ్ నాట్ వెరీ గుడ్ ఇన్ ప్రోగ్రామింగ్ సార్. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తోటి ఐఎమ్ నాట్ వెరీ గుడ్, కానీ ఐఎమ్ వెరీ గుడ్ విత్ algorithms. I'm very good with analyzing a program. I'm very good with creating a logical pattern for a program. So ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాన్ని నేను ప్రోగ్రామ్ కింద కన్వర్ట్ చేసే లాజిక్ లో ఐఎమ్ వెరీ గుడ్ అట్. సో వాట్ ఐ ఫీల్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చేంజ్ బై టైమ్ సార్. They may come and go, but the logic remains the same. సేమ్ సార్. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. నేను యాక్చువల్గా స్టూడెంట్స్కి అదే చెప్తుంటాను. Means when you take an array concept, array is nothing but a group of elements. Exactly. But they'll see one topic in C programming language. Yes, sir. So ala kakunda array is a concept, and if you remember it as a concept, then you can implement in any programming language. Ante kada. సో అది నాకు అనిపించింది సార్. లక్కీ థింగ్ ఏంటంటే సార్, నాకు యాక్చువల్గా నాతో పాటు జాయిన్ అయిన అదర్ స్టూడెంట్స్ కూడా నాతో కొంతమంది టచ్లో ఉన్నారు. వాళ్ళు కూడా చెప్తారు ఏంటంటే ఆదిత్యన్ సార్ క్లాస్ ఉన్నప్పుడు అక్కడ బేసిక్స్ మనకు బాగా అర్థమయ్యేది. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు లెర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వెన్ యూ నో ద లాజిక్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్. రైట్. ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్. సో యాక్చువల్లీ ఇప్పటికి కూడా నేను ఆ తర్వాత నేను ఆల్మోస్ట్ 7-8 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను సార్. డార్క్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, గో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇంకా చాలా రస్ట్, ఆర్ ప్రోగ్రామింగ్, శాస్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ నేర్చుకున్నాను సార్. యాక్చువల్లీ అంటే జస్ట్ బికాస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ నేను నేర్చుకున్నాను. సో అండ్ నా ఎంటైర్ ఎక్స్పీరియన్స్ తో నేను యాక్చువల్గా చాలా మంది మా క్లబ్స్ లో కానీ లేకపోతే మాడ్యూల్ సెషన్స్ లో కానీ నేను మా జూనియర్స్ కానీ వెన్ యూ స్టార్ట్ లెర్నింగ్ అంటే ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నువ్వు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే, ఆ ప్రోగ్రామింగ్ ఎంత పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలంటే షుడ్ అంటే దాంట్లో ఎంత కాంప్లెక్స్ కాన్సెప్ట్ ఇచ్చినా సరే దాన్ని షుడ్ అనలైజ్ ఇన్ పొజిషన్ టు అనలైజ్ దట్ అండ్ ప్రొవైడ్ సొల్యూషన్ ఫర్ దట్. అంత పర్ఫెక్ట్ గా ఉండగలిగితే ఇంకొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. రైట్. సో నేను అనేవాడిని ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్, అన్నిటికన్నా బేసిక్ ఏంటంటే సి. సో సి అనేది చాలా మంది ఏమనుకుంటారంటే సి అనేది ఒక 20 days కోర్స్ లేకపోతే 10 days కోర్స్. హైదరాబాద్ లో మరీ దారుణంగా 3 days క్రాష్ కోర్స్. ఆ 3 days లో ఏం చెప్తారో నేను ఒకసారి అటెండ్ అయ్యా చూద్దామని యాక్చువల్గా. ఓకే ఓకే. పార్డన్ మై లాంగ్వేజ్ క్రాప్ సార్ నేను చెప్తున్నాను. ఎందుకంటే ఐ మీన్ క్లాస్ కి ఒక 500-600 మెంబర్స్ అటెండ్ అవుతారు సార్. అటెండ్ అయితే సో ఎవరికి నోబడీ విల్ హ్యావ్ ఎ క్లూ ఆన్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద క్లాస్. రైట్. ప్లస్ ఇంకోటి ఏంటంటే చెప్పేవాళ్ళు కూడాను ఎలా చెప్తారంటే దే ఆర్ ఎంటైర్లీ బిజినెస్ మైండెడ్. అంటే ఈ రోజు నేను ఒక క్లాస్ చెప్తాను, ఒక క్లాస్ చెప్పేసి వెళ్ళిపోతాను అన్నమాట. సో ఇది దాని మీద అనలైజ్ చేయడం, దాని మీద ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయడం అలాంటివి చేస్తున్నాను. సో ఇది నేను యాక్చువల్గా హైదరాబాద్ లో అమీర్పేట ఇన్స్టిట్యూట్స్ చాలా వాటిలో నేను అబ్జర్వ్ చేసింది. ఓకే ఓకే. సో లిటరల్లీ when I said that it's fully correct sir. ఎందుకంటే నేను I used to miss your classes. అప్పుడు కూడా నేను 3rd year అయిపోయిన తర్వాత 3rd year 2nd semester అయిన తర్వాత నేను సౌత్ సెంట్రల్ రైల్వేస్ లో నేను ఒక ప్రాజెక్ట్ చేశాను సార్. అది ప్రైవేట్ ప్రాజెక్ట్ ఒకటి చేశాను. ఓకే ఓకే. సో చేసినప్పుడు కూడా నాకు యాక్చువల్గా నాకు ఆల్మోస్ట్ 5 months టైం ఇచ్చారు నాకు వాళ్ళు. సో నా 2 months లో నేను ఆ ప్రాజెక్ట్ చేసేసి 3 months వచ్చి క్లాసెస్ అటెండ్ అయ్యాను రాజమండ్రి. ఓకే. ఆ టైంకి మాకు యాక్చువల్గా మా ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. మాకు అప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయింది, వేరే తణుకు ట్రాన్స్ఫర్ అయిపోయింది అనమాట. సో నేను రాజమండ్రిలో మా పెద్దమ్మ గారు వాళ్ళ ఇంటి దగ్గర ఉండి నేను క్లాసెస్ అటెండ్ అయ్యాను అనమాట. ఓకే ఓకే ఓకే. సో అది సార్ నా జర్నీ అయితే. ఆ తర్వాత నేను ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసింది, అంటే నా ప్రోగ్రామింగ్ కెరియర్ స్టార్ట్ చేసింది అయితే. సో ఫస్ట్ నేను చెప్పాను కదా సార్, సిఆర్ఓలో పనిచేస్తున్నాను బేసిక్గా, క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటారు. నా పని ఏంటి మా కంపెనీలో అంటే వీ ప్రోగ్రామ్ ద డేటాబేసెస్. అంటే ఈ డేటా ఎంట్రీకి సంబంధించిన డేటాబేస్ తయారు చేస్తాం సార్. దీనికి ఫ్రంట్ ఎండ్ తయారు చేస్తాము, దీనికి బ్యాక్ ఎండ్
తర్వాత మేము స్టార్ట్ చేసిన కొత్తగా ఏంటంటే మా టీం యాక్చువల్గా మేము స్టార్ట్ చేసింది అనాలిసిస్, డేటా అనాలిసిస్ స్టార్ట్ చేసింది. అది యాక్చువల్గా మా ఓన్గా స్టార్ట్ చేసిన తర్వాత కంపెనీ ఇది బాగుందని చెప్పి వాళ్ళు చెప్పుకోవాలి. కానీ నువ్వు చెప్పిన మాటలకి ఏంటంటే ఇప్పుడు కూడా స్టిల్ యు ఆర్ రిఫరింగ్ సి లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ అంటే రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ. అంటే ఇప్పుడు వచ్చే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ దాన్ని ఎంత సీరియస్ గా తీసుకోవాలి? సార్ ఐ టెల్ యూ సార్, అంటే చాలా మంది క్వశ్చన్ అడుగుతారు సార్. మీరు ఇంటర్వ్యూస్ లో జనరల్ గా నేను కూడా క్యాంపస్ రిక్రూటెడ్ సార్ నేను. సో టీసీఎస్ నేను క్యాంపస్ రిక్రూట్ అయ్యాను. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే సార్, నేను రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు, నేను రాసినప్పుడు మాత్రం రిటర్న్ టెస్ట్ ఉండేది ఫస్ట్. ఆ రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఒక పర్సనల్ టెక్నికల్ రౌండ్ ఉంటుంది. సో అందరూ ఏమనుకుంటారంటే ఈ టెక్నికల్ రౌండ్ లో ఏం క్వశ్చన్స్ అడుగుతారు అని డిస్కషన్ వస్తే మనం ముందర సంవత్సరం ఏం అడిగారు, లేకపోతే ఇంటర్నెట్ లో టాప్ 100 క్వశ్చన్స్, టాప్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అలా కొడితే ఏదో చదివేసుకుని వెళ్ళిపోతారు, ఆన్సర్ చెప్పేస్తా ఉంటారు. కానీ ఎవ్రీ టైమ్ ఇట్ వోంట్ వర్క్. సో ఇంజనీరింగ్ అయ్యి నాకు జాబ్ రావాలి అనుకునే వాళ్ళు ఒక కేటగిరీ సార్. ఇంజనీరింగ్ అయ్యి నేను హయ్యర్ స్టడీస్ చేయాలి అనేది ఒక కేటగిరీ సార్. సో ఫస్ట్ నేను 2 ఫేజెస్ చూశాను కాబట్టి నేను మీకు 2 చెప్తాను సార్. ఇంజనీరింగ్ అయ్యి జాబ్ రావాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి సార్. ఏంటంటే ఇంటర్వ్యూయర్ తెలివి తక్కువడైతే మీకు ఇంటర్నెట్ లో క్వశ్చన్ సరిపోతుంది. కానీ పొరపాటున ఇంటర్వ్యూయర్ తెలివైన వాడైతే అప్పుడు ఖచ్చితంగా మనకు ఆ జాబ్ రాదు. యు ఆర్ నాట్ ప్రిపేర్. సో ఇట్ ఈస్ బెటర్ టు ప్రిపేర్. సో ఆ ప్రిపేర్ అయినప్పుడు మీరు అడగచ్చు, అంటే జావా మీద క్వశ్చన్స్ అడుగుతారు కదా, లేకపోతే ఇంకో దాని మీద అడుగుతారు కదా, ఇంకో దాని మీద అడుగుతారు. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ 2 రకాలు ఉంటాయి సార్. థియరిటికల్ క్వశ్చన్స్ ఒకటి, ప్రోగ్రామెటికల్ క్వశ్చన్ ఒకటి. సో థియరిటికల్ క్వశ్చన్స్ కి ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ అంటే అన్ని ప్రోగ్రామింగ్స్ చదువుకోవాలి మనం. అంటే అన్నిటి జావాలో థియరీ చదువుకోవాలి, C++ థియరీ చదువుకోవాలి, నెట్వర్క్ థియరీ చదువుకోవాలి, అన్ని థియరీ చదువుకోవాలి. బట్ ప్రోగ్రామెటికల్ గా ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఇంప్రెస్ దెమ్, వాళ్ళు ఇంప్రెస్ అయిపోతారు. ఎందుకంటే ఇంటర్వ్యూ ఇస్ ఆల్ అబౌట్ ఇంప్రెషన్. నా ఇంటర్వ్యూ ఎలా జరిగిందంటే యాక్చువల్ గా నాకు సి అంటే చాలా ఇష్టం, బేసికల్ గా చాలా ఇష్టం నాకు సి అంటే. సో నేను 3rd ఇయర్ ఇంజనీరింగ్ లో కూడా నేను రోబోటిక్స్ ప్రాజెక్ట్ చేశాను సార్. సి లాంగ్వేజ్ యూజ్ చేసి రోబోట్ తయారు చేసాము. ఆ ఫైటింగ్ రోబోట్ అన్నమాట యాక్చువల్ గా. అది ఒక గేమ్స్ కండక్ట్ అయ్యాయి సార్ ఐఐటి మద్రాసులో. దానికి అటెండ్ అయ్యాం మేము 3rd ఇయర్. సో అప్పుడు దానికి సి ప్రోగ్రామింగ్ రాసిన రోబోట్. సో సి లాంగ్వేజ్ ఉపయోగించి రోబోటిక్స్ మీద వర్క్ చేసావు. కోడింగ్. ఎస్ సార్. అంటే ఈ పాయింట్ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే పీపుల్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో, అంటే ఎక్కడి వరకు వీడియో చూసారు అంటే దే షుడ్ అండర్స్టాండ్ సి లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఫర్ జస్ట్ యాడింగ్ 2 numbers or checking biggest of 2 numbers. అంతే కదా? లేదంటే కాలేజీలో ఉన్న ప్రోగ్రామ్స్ రికార్డ్ సబ్మిట్ చేయాలి అనుకుని దే థింక్ దట్ సి లాంగ్వేజ్ అనేది ఎక్కడి వరకే కదా అని అనుకుంటారు. అవును సార్, చాలా మంది ఏమనుకుంటారంటే సి లాంగ్వేజ్ అనేది ఫస్ట్ ఇయర్ లో అయిపోతుంది కదా అనుకుంటారు. ఫస్ట్ ఇయర్ లో అయిపోతుంది అంటే అనుకుంటారు. అంటే మీకు సార్ నేను ఒకసారి నా ఇంజనీరింగ్ అయిపోయింది సార్. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ మీ ఇన్స్టిట్యూట్ లో నేను యాక్చువల్గా .NET కోర్స్ చేశాను, ASP.NET కోర్స్ చేశాను. ASP.NET కోర్స్ చేశాను, తర్వాత ప్రాజెక్ట్ కూడా చేశాను. సో అయిన తర్వాత ఒకసారి నా ఇంజనీరింగ్ కోర్సెస్ అన్ని ఒకసారి పెట్టుకుని నేను ఆలోచించాను సార్. ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ వాటిలో ఉన్న టాపిక్స్. నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే యాక్చువల్ ఈ వీడియో చూసే వాళ్ళందరినీ, మీకు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఒక్కసారి నెట్ఫ్లిక్స్ లో సిరీస్ ఆపడం, ఒక్క పావు గంట ఆఫ్ చేసి మనం చూడడం ఆఫ్ చేసి ఒక్కసారి నా ఇంజనీరింగ్ లో సబ్జెక్ట్స్ ఏ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్స్ లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అనేది ఒక వైట్ పేపర్ మీద రాసుకోండి. యూ బి షాక్. ఎందుకంటే సార్ ఇట్ ఈస్ ఎ కంప్లీట్ ప్రాజెక్ట్, ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ సార్. ఓకే. సో ఒక కంప్లీట్ ప్రాజెక్ట్. యూ టేక్ ఎనీ ప్రొడక్ట్ ఇన్ దిస్ వరల్డ్, ఒక కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ద్వారా తయారైన ఏ ప్రొడక్ట్ అయినా తీసుకోండి. ఆ ప్రొడక్ట్ అంటే ఐఎమ్ సేయింగ్ అబౌట్ ద కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్, అంటే బిఎస్సి ఐటీ వాళ్ళ గురించి చెప్తున్నాను, వాళ్ళ సబ్జెక్ట్స్. సో వీళ్ళు తీసుకుంటే కనుక వాళ్ళు ఒక ఎండ్ టు ఎండ్ ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ డెవలప్మెంట్ నుంచి ప్రాజెక్ట్ ప్రొడక్షన్ అంటే ఎండింగ్ స్టేజ్ వరకు ఉన్న అన్ని కాన్సెప్ట్ ఇంజనీరింగ్ కవర్ చేస్తారు.
ఓకే. అయితే దీంట్లో ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ పాయింట్ ఏంటంటే సి అనేది చాలా ఒక క్వశ్చన్ అడుగుతాను, ఒక క్వశ్చన్ ఆలోచించాలి మనం. ఏంటంటే సి అనేది ఫస్ట్ ఇయర్ ఎందుకు పెడతారండి? ఏమో సి కన్నా ముందర కోబాల్ ఉంది, కోబాల్ పెట్టచ్చు కదా, లేకపోతే ఇంకోటి ఏదో పెట్టచ్చు కదా, సి పెడతారు. ఎందుకు పెడతారంటే సి ఈస్ ద ఈజియెస్ట్ లాంగ్వేజ్ యూ కెన్ అండర్స్టాండ్ అండ్ హార్డెస్ట్ లాంగ్వేజ్ యూ కెన్ ప్రోగ్రామ్. రైట్. మీరు మీరు ఇంత కష్టపడి రాయాలనుకుంటే అంత పెద్ద ప్రోగ్రామ్ రాయొచ్చు. నేను మీ ఇన్స్టిట్యూట్ లో పనిచేసినప్పుడు గ్రాఫిక్స్ తో ప్రోగ్రామ్ రాసింది సార్. ఏంటంటే ఆ రోజు ఇండిపెండెన్స్ డే అనమాట. ఇండిపెండెన్స్ డే అయితే ఫ్లాగ్ బోస్ట్ అయ్యే ఒక ప్రోగ్రామ్ రాసింది నేను యాక్చువల్లీ. graphics.h హెడర్ ఫైల్ ఉపయోగించి. ఎస్ సార్. సో అయితే అది ఇప్పటికీ నేను యాక్చువల్ గా అదే ప్రోగ్రామ్ నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మా ఆఫీస్ లో షాక్ అవుతున్నారు. మా ఆఫీస్ లో ఆల్మోస్ట్ దే ఆర్ పీపుల్ ఫ్రమ్ ఎన్ఐటీస్ నుంచి ఉంటారు, తర్వాత యూనివర్సిటీస్ నుంచి ఉంటారు, పిహెచ్డి స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు షాక్ అవుతారు. చాలా చాలా చిన్న ప్రోగ్రామ్ అది. బికాస్ దే డోంట్ నో సి దే విల్ గెట్ షాక్డ్ అన్నమాట చూసి, అరే ఇంత చిన్న ప్రోగ్రామ్ కింద చేయొచ్చా అని. అది సి లాంగ్వేజ్ ఒక పవర్ ఏంటంటే. అవును సార్, ఎగ్జాక్ట్లీ. మీకు సి అనేది ఎంత వైడ్ స్ప్రెడ్ లాంగ్వేజ్ అంటే సి, మళ్ళీ చెప్తున్నా, సి ఫస్ట్ ఇయర్ ఎందుకు పెడతారంటే సార్ అది ఈజీ టు లెర్న్ అండ్ మీరు ఎంత దూరం వెళ్ళగలిగితే అది నిజంగా సి లాంటిది అనమాట. అది ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం వెళ్ళొచ్చు. సార్ సముద్రం, అదొక పెద్ద సముద్రం అనమాట, వెళ్ళొచ్చు. అది తర్వాత సి అనేది మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ కి ఉపయోగపడుతుంది సార్. అది మ్యాట్ ల్యాబ్ అని ఇంకా చాలా చాలా టూల్స్ కి బేసికల్ గా ఆ ప్రోగ్రామింగ్ మీకు అర్థం అవ్వాలంటే యూ షుడ్ హ్యావ్ బేసిక్ ప్రోగ్రామింగ్ కావాలి. మీకు చాలా మంది ఫస్ట్ ఇయర్ పైథాన్ నేర్చుకుంటారు, చాలా మంది స్టార్టింగ్ పైథాన్ తో నేర్చుకుంటారు. చాలా కరెక్ట్, అంటే అది కూడా ఎందుకంటే ఈజీగా అర్థం అవుతుందని పైథాన్ సింపుల్ గా ఉంటుంది. ఎస్ సార్, సింపుల్ గా ఉంటుంది. కానీ మై సజెషన్ ఇస్ టు స్టార్ట్ విత్ సి. ఎందుకంటే సార్ మనం ఈజీతో స్టార్ట్ చేసాం అనుకోండి, అక్కడతో సెటిల్ అయిపోతాం. హార్డ్ ట్రై చేయం మనం. వాల్యుబుల్ పాయింట్ యాక్చువల్ గా ఇప్పుడు వచ్చే యంగ్ ఇంజనీర్స్ కి. ఎస్ సార్, ఎందుకంటే సార్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ సీ ద హైట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సార్. సి అనేది ఎంత హైట్ అంటే అది కనిపెట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ 70+ years అవుతుంది సార్. అయినా సరే పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్. అంటే ఎంత సార్ పీపుల్ ఎంత యూజ్ చేస్తున్నారంటే, మా ఫ్రెండ్ యాక్చువల్ గా బఫెలో యూనివర్సిటీలో మిషన్ లెర్నింగ్ మీద పిహెచ్డి మాస్టర్స్ చేశారు సార్, పిహెచ్డి చేస్తున్నాడు. అయితే అతను చెప్తున్నాడు నాకు, మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ చాలా వాటిల్లో సి లాంగ్వేజ్ వాడతారు ఇప్పటికి కూడా. ఎస్ సార్, ఎందుకంటే సార్ కొన్ని కంపైలర్స్ ఉంటాయి సార్ మీకు. ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు మిషన్ లెర్నింగ్ చేస్తున్నప్పుడు ఈ హెల్త్ కేర్ డేటాని దీన్ని చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళకి హ్యూజ్ ప్రాసెసింగ్ కావాలి. ఆ ప్రాసెసింగ్ పవర్ వాటి కోసం అని చెప్పి సి లాంగ్వేజ్ వాడతారు, మైక్రో కంట్రోలర్స్ వాటిలో వాడుతున్నారు. సో నాట్ ఓన్లీ దట్, మీరు అతను యాక్చువల్ గా అతను బఫెలోకి వెళ్ళక ముందర, యూనివర్సిటీకి వెళ్ళక ముందర ఇక్కడ రాబర్ట్ బాష్ లో పనిచేసేవాడు. ఈ రాబర్ట్ బాష్ లో ఉన్న ఆటోమేటిక్ మిషన్స్ ఉంటాయి, అంటే ఆటోమేటిక్ లాన్ మూవర్స్ అని, ఆటోమేటిక్ లాన్ కట్టర్స్ అని, ఆటోమేటిక్ వ్యాక్యూమ్ క్లీనర్స్ అని అలాంటివి ఉంటాయి సార్. వీటిల్లో బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి వాడతారు. అబ్బా, అది చాలా మందికి స్టూడెంట్స్ లెవెల్లో ఉన్న వాళ్ళకి తెలియదు ఈ విషయం. తెలియదు సార్. అది సార్, అది యాక్చువల్గా నేను ఈ పాయింట్స్ అని చెప్పడానికి కారణం అంటే సార్, nobody taught me these points while I was in engineering. ఓకే, అది యాక్చువల్గా ఎందుకంటే సార్ మన ఈ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు బేసికల్ గా. మనం ప్రపంచంలోకి వచ్చిన తర్వాత అది అంత పెద్ద అవసరం ఉండదు ఆ టైంకి మనం, ఎందుకంటే డిసైడెడ్. సో ఐ వాంట్ టు మేక్ ఎవ్రీవన్ నో ఈ పాయింట్, ఎందుకంటే సి అనేది ఎటర్నల్ లాంగ్వేజ్ సార్, సి లాంగ్వేజ్ అని. ఏం చేస్తానంటే నేను ఏదైతే మీకు బుక్స్ అదే మీన్స్ రాయించేవాడినప్పుడు ఆ టైంలో, ఎందుకంటే ఆ టైంలో ఏముండేదంటే ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ కి చాలా ఎక్కువ మంత్స్ గ్యాప్ వచ్చేది, 2 to 3 months జాయిన్ అవడానికి. ఇప్పుడు అంత టైం లేదు జనాల దగ్గర, గ్యాప్ తగ్గిపోయింది. సో వాట్ హ్యావ్ డన్ ఇస్ నేను దాన్ని ఈ బుక్ కింద మార్చాను. అండ్ ఈ వీడియోని ఎక్కడి వరకు ఎవరైతే చూసారో, అంటే ఎంతో ఇంట్రెస్ట్ ఉంటే కానీ ఈ సబ్జెక్ట్ కనెక్ట్ అయితే కానీ, అండ్ ఇంజనీర్స్ అయితే కానీ చూడరు ఈ వీడియోని ఎక్కడి వరకు. సో వాళ్ళ కోసం గిఫ్ట్ ఏంటంటే ఆ ఈ బుక్ ని నేను లింక్ ఇస్తాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో. సో పీపుల్ హూ వాంట్స్ టు యూజ్ దట్ సి లాంగ్వేజ్ బుక్, దే కెన్ డౌన్లోడ్ దట్ బుక్.
యాక్చువల్లీ నేను మీ మీ ఇంతకు ముందర వీడియో చూసాను, మీ ఇంతకు ముందర ఇంటర్వ్యూ చూసాను సార్. దాంట్లో చూసావా? మీరు ఇచ్చిన ఎస్ సార్, ఓకే ఓకే దాంట్లో ఓకే ఆ లింక్ లోంచి నేను సి లాంగ్వేజ్ బుక్ డౌన్లోడ్ చేసుకున్నాను. చేసావా? ఓకే ఓకే డౌన్లోడ్ ఎస్ సార్, నేను ఆల్రెడీ దాన్ని చదవడం స్టార్ట్ చేశాను యాక్చువల్గా. ఫైన్ ఫైన్ అది సార్ యాజ్ యూజువల్లీ వండర్ఫుల్ బుక్ సార్. మీ Okay. మీ నోట్స్ చాలా చాలా బాగుంటుంది, అంటే చాలా డిస్క్రిప్టివ్ గా ఉంటుంది సార్. యాక్చువల్గా మనం అది చదివికొని మనం చాలా అండర్స్టాండింగ్ రావచ్చు. షూర్, నేను అది వీడియో కింద కూడా పెడతాను. అయితే ఇంకా కొంచెం జనాలకు ఉపయోగపడొచ్చేమో అది. అండ్ ఇంకొకటి, మంది ఒక ఫేస్బుక్ ప్రైవేట్ గ్రూప్ ఉంది. సో ఆ ప్రైవేట్ గ్రూప్ లింక్ కూడా ఈ వీడియో కింద పెడతాను నేను. సో లైక్ మీ చుట్టుపక్కల ఎవరైతే కనుక యంగ్ ఇంజనీర్స్ లైక్ హూమ్ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సో వాళ్ళని జాయిన్ అవ్వమని చెప్తారు. అండ్ నువ్వు కూడా ఏంటంటే కంపెనీస్లో ఏమైనా ఇంటర్నల్ రిఫరెన్స్ త్రూ రిక్రూట్మెంట్స్ ఉన్నా ఆర్ యంగ్ కమింగ్ ఇంజనీర్స్కి ఏదైనా సజెషన్స్ కావాలన్నా నీ వైపు నుంచి కూడా నువ్వు ఇది కానీ, అంటే ఇది అందరూ కలిసి Sure, sir. చేస్తే అవుతుంది అనమాట. అవును సార్, అవును సార్. నేను ఇది ఎందుకు ఇలా తీసుకుంటున్నానంటే, నేను మొన్న న్యూస్ పేపర్లో చదివాను ఏంటంటే 95% ఆఫ్ అవర్ ఇండియన్ ఇంజనీర్స్ ఆర్ అన్ఎంప్లాయబుల్, అంటే ఎగ్జాక్ట్లీ బేసిక్ ఫౌండేషన్ లేదు అని. సో ఆ విషయం విని చాలా బాధేసింది. సో అంటే నేను ఎవరైతే స్టూడెంట్తో కనెక్ట్ అయి ఉన్నానో వాళ్ళందరూ చాలా వెల్ సెటిల్ అయి ఉన్నారు. సో నేను అనుకున్నానంటే ఓకే, వాళ్ళందరిని ఒక గ్రూప్ కింద ఫామ్ చేసి ఈ ఆన్లైన్ మీడియం ద్వారా మనం ఎక్కువ మందిని ఇన్స్పైర్ చేయగలిగితే ఐ థింక్ ఒక నెక్స్ట్ 2 years లో 1 lakh మెంబర్స్ నేను ఇన్స్పైర్ చేద్దానని టార్గెట్ నాది. ఎస్ సార్, షూర్ సార్, షూర్ సార్. బి పార్ట్ ఆఫ్ సో ఆ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అయ్యి నెక్స్ట్ ఫ్యూచర్ లో వాళ్ళకి ఎటువంటి లైక్ హెల్ప్ కావాలన్నా సజెషన్స్ కావాలన్నా నువ్వు కూడా ఒక మెంటర్ లాగా ఉంది కానీ. తప్పకుండా సార్, తప్పకుండా. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్స్ అ లాట్ సార్. బాయ్ బాయ్, టేక్ కేర్. చెప్పమ్మా. ఒక లాస్ట్ పాయింట్, టెల్ మీ. it's our responsibility as a student of you so it's my responsibility to carry on what you said and what you taught us. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ మందిని ఇంకా ఇన్స్పైర్ చేద్దారు, నా టార్గెట్ అది ఏంటంటే. తప్పకుండా. ఓకే అమ్మా, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్.